హాయ్ అండి. నా పేరు సాయి కుమార్ యాదవ్. ఆర్‌వీఎస్ దేశీ కౌ ఫార్మ్ నుంచి చర్చి గాగిలాపూర్. సో, ఈరోజు ఏంటంటే, మన ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్‌కి ఒక ఆవు అనేది ఉంటది. ఇవన్నీ దేశీ ఆవులే. బట్ దేశీ ఆవులలో ఒక్కొక్క స్టేట్‌లో అవసరాలను బట్టి, ప్రాముఖ్యతను బట్టి ఒక్కొక్క ఆవుకు అనేది ప్రఖ్యాతి ఉంటది. సో, దాంట్లో ఏంటంటే, ఇండియాలో ఫస్ట్ డీఎన్ఏ ఆవు అంటే కాంక్రీజు. తర్వాత ఇండియాలో హై మిల్కింగ్ ఆవు అంటే గిర్రు. గిర్ర ఏంటంటే అందరికీ తెలిసిన బ్రీడు. చాలా మంచి బ్రీడు. ఆహ్, కాంక్రీజ్ గూడా ఉన్న దాంట్లల్లో డైరీ ఫార్మ్‌లలో డ్యూయల్‌గా అంటే 2 రకాలుగా అంటే వ్యవసాయానికి సంబంధించిన పనులకు గాని, అట్ ద సేమ్ టైమ్ మిల్క్ యొక్క క్వాలిటీకి గాని కాంక్రీజ్ గూడా చాలా బావుంటది. సో, ఇంకో సాహివాలు, రెడ్ సింధీ ఇవన్నీ చాలా చాలా బ్రీడ్‌లున్నాయి. బట్ మనం ఎంచుకున్న బ్రీడ్స్ మాత్రం 2 గిర్ అండ్ కాంక్రీజ్. గిర్ అనేది నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. దాని బ్రీడ్ క్వాలిటీ గాని, దాని గురించి గాని. సో, కాంక్రీజ్ గూడా మరి కాంక్రీజ్ ఏంటి? గిర్ కంటే డిఫరెంట్ ఏంటి? మరి కాంక్రీజ్‌లో ఉన్న లాభం ఏంటి? నష్టం ఏంటి? అని జూసుకున్నప్పుడు ఎట్లా ఉంటది అంటే అన్న, కాంక్రీజ్ అనేది వెరీ, వెరీ నమ్మకంగా ఉన్న బ్రీడ్. ఎందుకు అనంటే, అదొక్కసారి నమ్మిందంటే దాని ప్రాణాలు గూడా ఇయ్యడానికి సిద్ధపడతది. కాంక్రీజ్ బ్రీడ్. దాని యొక్క స్టైల్ అలాంటిది. ఇంకొకటి కాంక్రీజ్‌లో మెయిను అంటే ఇప్పుడు ఇండియా అంటేనే ఒక నమ్మకం. సో, ఇండియన్ పీపుల్స్ అంటేనే ఒక నమ్మకము, నీతి, నిజాయితీ ఇండియన్ పీపుల్స్ అంటే. చాలా వరకు కంట్రీస్‌లో మనం కంపారిజన్ చేసుకుంటే. సో, అట్లాంటప్పుడు అట్లాంటి నమ్మకమైన ఆవు, మనకు ప్రాణాన్నిచ్చే ఆవు ఏదైనా ఉంది అంటే కాంక్రీజ్. ఎందుకు అనంటే దాని యొక్క మైండ్‌సెట్ ఎలా ఉంటదంటే ఓనర్‌తో ఎంత స్నేహమన్నా చేస్తది. అదే కొత్త వాళ్ళు ఎవరన్నొచ్చి ఫర్ సపోజ్ ఆవుని దొంగతనమే చేద్దాం అనుకున్నారనుకోండి, దానికి కనీసం టచ్ కూడా చేయలేడు. కాంక్రీజ్ ఆవుని. ఇంకా నీకది ఉన్నది అనంటే ప్రొటెక్షన్ విషయంలో నీకు ఎట్లాంటి భయం లేదు. ఇక ఇంకొకటి వీటిలో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక మనిషి అలవాటయిందాక కొంచెం ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే ఇతను మనవాడు, మనకు సహాయం చేస్తాడు తప్పే హాని చేయడన్నంత వరకేంటంటే, కొంచెము దానికి అర్థమైనంత సేపు కొంచెం పొడుస్తది. అంటే ఎగ్జాంపుల్‌గా ఈ ఆవు మేము తెచ్చినప్పుడు కనీసం టచ్ గూడా చేయనీయలే మనిషిని. ఒక 3 రోజుల వరకు దూడకు పాలివ్వలేదు, మాకు పాలివ్వలే. ఈ ఈ ఆవు లైవ్‌లో నేను చెప్తున్నా. గత 4 మంత్స్ బ్యాక్ వచ్చింది. అంటే కనీసం టచ్ గూడా చేయనీయలే. పట్టుకుందామంటే పట్టుకోనివ్వలే. అట్లా ఉంటదన్నమాట. దూడను గూడా పాలు తాగనీయదు. ఎందుకంటే కోపంతోటి. ఎవరు లేనప్పుడు మాత్రమే దూడను పాలు తాపిచ్చుకునేది. సో, దాని పిల్లనేం జేస్తరో, దాని పిల్ల విషయంలో గూడా వెరీ కేరింగ్, చాలా కేరింగుంటది. సో, దీంట్లోని కొంచెము అలవాటు జేసుకోవాలంటే చాలా వరకేందంటే భయమొస్తది. ఇప్పుడున్న సిటీలో ఏంటంటే చాలా వరకు మన దరిద్రం ఏందంటే జెర్సీ హెచ్ఎఫ్‌లకు అలవాటు పడ్డాం గదా! ఎందుకంటే తన్నగూడదు, పొలవకూడదు, బకెట్ పెడితే బకెట్ నిండాలే. ఇదొక కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఈజీగా మిల్క్ ఇవ్వాలి. అంటే ఏమి అనకూడదు. పెట్టింది తినాలే, పాలివ్వాలి. సో, వీటికి ఇది అట్లా కాదన్నమాట. వీటి యొక్క బేబీ ఇప్పుడు మా వర్కర్ ఉంటాడు దీనికి. ఒకవేళ దీన్ని బిడ్డకి ఒక రొమ్ము వదులుతాం. మేము ప్రతి దూడ కూడా ఒక రొమ్ము వదిలేసి 3 రొమ్ములు తీసుకుంటాము. ఇప్పుడు దూడల కండిషన్ చూసినా అర్థమైతది. దేని బిడ్డకి ఒక రొమ్ము ఇట్లా ఇవ్వలేదనుకో చాలా కోపంగా చూస్తది మనిషి మీద. నెక్స్ట్ డే పాలివ్వాలంటే ఇప్పుడు కాలు కట్టకుండా పాలిస్తది. ఆరో వచ్చినప్పుడు పాలు పిండనీయలేదు. ఇప్పుడు కాళ్ళు కట్టకుండా పాలిస్తాయి. కాంక్రీజ్‌లో ఏదైనా. ఒక లక్షణం ఏందంటే పాలగడ గుడిచినప్పుడు అసలు దోమలు గరవని, ఈగలు గరవని అసలు కదల గూడా కదలదు ఆవు. చాలా అంటే ఇంకొకటి పాలు తీయడానికి కూడా చాలా సులువుగుంటది. రొమ్ము సైజు కూడా చాలా సులువుగుంటాయి. పొదుగు వాపులన్న సమస్య అసలు దరిదాపులో గూడా రాదు కాంక్రీజ్‌లో. పొదుగు వాపులు, తర్వాత ఇంకేమన్నా ప్రాబ్లమ్స్, తర్వాత ప్రెగ్నెన్సీ ఇష్యూ ఇవి ఇప్పుడు గిర్‌లో ఏంటంటే సైలెంట్ హీట్ వస్తాయి. బుల్లుని కొన్ని క్రాస్ చేయనియ్యవు. కానీ కాంక్రీజ్‌లో అట్లా గాదు. ఆటోమేటిక్‌గా వాటికి బుల్లుతో క్రాసింగ్ చేయించుకుంటాయి. చాలా మంచిగుంటాయి. కాకపోతే ఒకటేంటంటే గిర్రిచ్చినంత మిల్కు ఇ ఇస్తయి. కానీ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ మిల్క్ అంటే గిర్రావులిస్తాయి. సో, ఎక్కువ పర్సెంటేజ్‌గా ఎక్కువ పాలిచ్చే ఆవులు గిర్రిస్తాయి. దీంట్లో గూడా మంచి మంచి మిల్కర్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ ఆవుంది. నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో తీసుకున్నాను. అది పర్ డే వచ్చేసి 14, 16 లీటర్స్ ఇస్తది. ఇప్పుడు గూడా ప్రెగ్నెంట్ అయ్యి ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంటు సారీ ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ డెలివరీ అయిపోయి గూడా ఆల్‌మోస్ట్ ఒక 8, 9 మంత్స్ అవుతుంది. అయినా 5 లీటర్స్ పర్ టైమ్ ఇస్తుంది. మళ్ళీ ఇంకొకటేంటంటే నువ్వు ఎట్లాంటి గడ్డేసినా తింటాయి. తొందరగా అరిగించుకుంటాయి. అంటే వీటి యొక్క సిస్టమ్ ఎట్లుంటదంటే మెయింటెనెన్స్ తక్కువుంటది. అంటే మనం ఇక్కడేస్తేనే తినాలి. బయట ఇప్పితే మెయ్యవని బయట కూడా చాలా ఓపెన్ గ్రేజింగ్‌లో కూడా చాలా బాగా మేస్తాయి.
అట్ ద సేమ్ టైమ్ లోపల కొంచెం వేసినా తట్టుకుంటాయి. ఎండలకు, వానలకు అన్నిటికి తట్టుకుంటాయన్నమాట. రెసిస్టెన్సీ పవర్ ఎక్కువుంటది వీటికి. ఇంకొకటి వీటి బ్రీడ్ క్వాలిటీ ఎలా అంటే వీటి యొక్క ఫేస్ అనేది చిన్నగా ఉంటది. కొమ్ము సైజులు చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని చూడండి హైలైట్ దీని యొక్క బ్రీడ్ క్వాలిటీ చూడండి. ఇది నంబర్ 1 క్వాలిటీ అన్నమాట. సో, అట్లా దీని కండిషన్ కొంచెం వీక్ ఉంది. ఈ మధ్యలోనే వచ్చింది కొంచెం వీక్ కండిషన్ ఉంది. సో, ఇవన్నీ ఇంకొకటేంటంటే మిల్క్ ఫ్యాట్ గూడా ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఆవులు అంటే కాంక్రీజ్‌లో ఫ్యాట్ ఎక్కువుంటది. సో, బేసికల్‌గా నేనేంటంటే గిర్ బ్రీడ్ ఒకటి మెయింటైన్ చేయడమే కష్టం అనుకున్నాను. అంటే ఒక బ్రీడ్ మెయింటైన్ చేయడమే కష్టము. ఇంకో రెండో బ్రీడ్ ఎందుకులే అనుకున్నాను. బట్ ఏంటంటే కస్టమరు 100% సాటిస్ఫాక్షన్ ఉండాలి అనంటే గిర్ కాంక్రీజ్ మిల్క్ కలిపినప్పుడు ఏంటంటే చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉన్నారు. ఎందుకంటే ఫ్యాట్ గాని, ఆ టేస్ట్ గూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అంటే ఈ కాంక్రీజ్ మిల్క్‌లో కొంచెం టేస్ట్ అనేది బావుంటది. ఏ2 మిల్క్ అన్ని ఏ2 మిల్క్‌లే ఆరోగ్యపరంగా అన్నియే. బట్ టేస్ట్ విషయానికొస్తే కొంచెము డిఫికల్ట్‌గా ఉంటది. కొంచెం బావుంటది అంటే కాంక్రీజ్‌ది. కండిషన్ గూడా ఇవి ఆవులకు కూడా ఏంటంటే ఇప్పుడు ప్రతి చిన్నదానికి వాతావరణ ఎఫెక్ట్‌లను బట్టి కొంచెము ఈ లంపీ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి గదా! గాలికుంట అంత పెద్దగా ఎక్స్‌పోజ్ గావు. ఈ ఆవులు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. బట్ నేను అందుకనే ఈ 2 బ్రీడ్‌లనేది కాంక్రీజ్, గిర్ డెవలప్ జేస్తున్నాను. గిర్ అనేది ఆ లైన్ మొత్తం గిర్ లైన్ ఉంటాయి. ఈ లైన్ కాంక్రీజ్ ఉంటాయి. మెల్లమెల్లగా మన దొడ్లోనే పుట్టిన బుల్స్‌ని డెవలప్ జేసుకుంటూ, బ్రీడింగ్ డెవలప్ జేసుకుంటూ, మనం ఎట్లాంటి ఫీమేల్స్ అనేది అస్సలు బయటికి ఇవ్వట్లేము. కాంక్రీజ్ వచ్చేసి మేము తెచ్చింది అయితే ఫస్టు ఒకటే ఆవు తెచ్చుకున్నాను. గిర్ ఒక 4, 5 తెచ్చుకున్నాను. బట్ మెల్లమెల్లగా నాకేమైందంటే కాంక్రీజ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకు అనంటే దీని యొక్క కొమ్ము సైజ్ గాని, దీని యొక్క ఫిట్‌నెస్ గాని ఎట్లా అంటే మన శివుని చేతుల్లో త్రిశూలం ఎలా ఉంటదో, శివతాండవం చేసినట్టు అంటే వీటి యొక్క యాక్టివిటీస్ అనేది చాలా బావుంటది. మేము ఎందుకంటే బయట ఎగురుతుంటే చూస్తాము. సో, నాకు అంటే మెయిన్ ఏంటంటే ప్రతి ఇంట్లో గనక ఒక ఆవు అంటే ప్రొటెక్షన్ వైస్‌గా ఎవరన్నా కోరుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఆవు విషయంలో అంటే మీ పెరటిలో అంటే ఫర్ సపోజ్ మీకొక 40 ఎకరాల తోటుంది, 20 ఎకరాల తోటుంది. దాంట్లో ఎట్లాంటి దొంగలు పడకూడదు ప్రొటెక్షన్ విషయంలో కుక్కలతో పాటు ఇంకేదన్నా ఉంది అంటే కాంక్రీజ్ ఆవు. ఎంత ప్రొటెక్షన్ అంటే వాడు కనీసం అడుగు గూడా పెట్టలేడు లోపలికి. అంత ప్రొటెక్షన్‌గా ఉంటది. బట్ కాంక్రీజ్ ఆవులని మెల్లమెల్లగా ఎళ్తున్నాను. మొన్నటిదాకా ఏంటంటే ఓన్లీ నాకు 1, 2 ఆవులే ఉన్నాయి. నేను కనిపించిన ప్రతి వీడియోలో గూడా లాస్ట్ మొన్ననే ఒకటేసారి ఈ 2 ఆవులు, ఇదొకటి, ఇంకొకటి 4 ఆవులు ఒకటేసారి తెప్పించుకున్నాను నేను కాంక్రీజ్. రేట్లనేది అన్న ఒక్కొక్కటి ఇది ఒక 90,000 చేంజ్ పడ్డదన్న బ్రీడ్ క్వాలిటీలో. ఈ రెండొచ్చేసి 80 పడ్డది. ఇంకొకటొచ్చేసి 70 పడ్డది. సో, ఇంకొకటేందంటే నాకు కాంక్రీజు ఎందుకు బాగా అనిపిచ్చింది అనంటే, మా దగ్గర ఆ దూడుంది నిలబడ్డది. 1000087 ఏసినాము. ఆ దూడ ఫస్ట్ ఆ ఊరు పుట్టింది. ఆ దూడ యొక్క సైజ్ గాని, దాని క్వాలిటీ గాని, ఫుడ్ కొంచెమేసినా దాని యొక్క బాడీ స్ట్రక్చర్ చాలా బావుంటుంది. అది మిల్క్ లైన్ గూడా నాకు చాలా బాగా ఇస్తదని అనుకుంటున్నాను. అంటే డెలివరీ అయినాక మనం ఏదున్నా ఏంటంటే, విత్ లైవ్ తోటే మనం డెలివరీ అయినాకనే చూద్దాము. ఇప్పుడే మనం ఎందుకు ఓవర్‌గా చెప్పేసి ఒరిజినల్ కాంక్రీజులనేది మన గుజరాత్ కచ్చిబూచ్ ఏరియాలో దొరుకుతాయన్న. బట్ ఇక్కడ తెచ్చి అమ్ముతున్నారు కొంతమంది. అంటే ఇక్కడ ఏమైతుందంటే కొన్ని క్రాస్ బ్రీడ్‌లు గూడా ఉంటున్నాయి. నారి ఇట్లాంటి బ్రీడ్ అంటే మీకు అవగాహన ఉంటే నీకు ఒరిజినల్ బ్రీడ్ అంటే ఏందో తెలిసిపోతది. కొంచెం అవగాహన లేనప్పుడే మనకు ఆ ఒరిజినల్ బ్రీడ్ గురించి అర్థం కాదనమాట. బట్ కానీ కాంక్రీజు రావడం అంటే కొంచెం కష్టమే అన్న. ఎందుకంటే ఇవి ఇంత కూల్ ఉంది గదా! ఇప్పుడు. ఇప్పుడు ఇంత కూల్ ఉన్న ఆవుని మీరేంటంటే ఇప్పుడు నేను పట్టుకుంటే ఏడికన్నా వస్తది. అదే కొత్త పర్సన్ పట్టుకుంటే చాలా ఇబ్బంది పెడతది. దుంకడము, ఎగరడము, పొడవడము. సో, ట్రాన్స్‌పోర్టింగ్ చాలా ఇబ్బందయితది. అందుకనే కాంక్రీజ్ ఆవులు రావన్నమాట ఎక్కువ. ఎందుకంటే కాంక్రీజ్ ఆవులు ట్రాన్స్‌పోర్టింగ్ ఇబ్బంది. ఇప్పుడు ఎవరైనా ఏంటంటే ఒక రూపాయి సంపాదించుకుందామని ఆవులు తెస్తారు. సో, ఇవి పొడిపించుకొని అదంతా ఇబ్బంది ఎందుకు పడతారని గిర్ ఆవుల మీద గిర్, సాయివాల్. ఎందుకంటే ఈ 2 ఆవులు కొంచెం గిర్ అనేది చాలా సైలెంట్. గిర్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు మన యోగి ఋషుల్లాగా అంటే అది కొంచెం సైలెంట్ మనస్తత్వంతోటి ఉన్నది. చాలా ఫ్రెండ్లీగా ఉన్న ఆవనమాట. ఇదే కాంక్రీజ్ విషయానికొస్తే ఏందంటే ఫ్రెండ్లీ గాని నమ్మకం ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఎట్లా అంటే ఇంట్లోకి నమ్మకం ఉన్నోడినే రానిస్తాం గదా! సేమ్ ఇది గూడా అంతే అనమాట. మిల్క్ కెపాసిటీ అయితే మన దగ్గరన్న 14, 16 లీటర్స్ నుంచి 10 లీటర్స్ వరకు ఇస్తున్నాయి. ఇది కొన్ని ఇప్పుడు ఇదేంటంటే ఇలా తక్కువ మిల్క్ ఇచ్చేదేందంటే ఇది వచ్చేసయితే మనకు రోజుకి ఇప్పుడు ప్రెజెంటు 13 లీటర్స్ ఇస్తుంది. దూడకు బోను. దీని దూడ కూడా సైజ్ చాలా దూడకొకటి ఇస్తున్నాము. ఇది ఎక్కువిస్తుంది. అదొకటి ఎక్కువిస్తున్నది. అంటే ఇవి ఎట్లా ఉంటదంటేనే మిల్క్ అనేది మనం ఎట్లా చెప్తామంటే మన దగ్గర మన ప్రాంతానికొచ్చినంక
ఒక లాక్టేషన్ అయిపోయినాక రెండో లాక్టేషన్‌లో దీని హై మిల్కింగ్ అనేది తెలుస్తదన్న. ఇది మనకు లాస్ట్ ఈతలో మనం తెచ్చుకున్నాము. ఉప్పలో ప్రసాద్ దగ్గర మనం తెలిసినవే తెచ్చుకుంటామని. ఇది మనకు లాస్ట్ టైమ్ ఎంత ఇచ్చిందంటే ఏ 8 లీటర్స్ అట్లా ఇచ్చింది డే. ఇప్పుడు మనకు 13 లీటర్స్ ఇస్తుంది. అంటే దాని యొక్క పొదుగు సైజు గాని మీకు లేపితే తెలుస్తది. ఈ పడుకున్న దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలని. దీని యొక్క అడర్ సైజ్ గాని, దీని యొక్క క్వాలిటీ గాని చాలా బావుంటదనమాట. అంటే కూల్. ఒరిజినల్ అనేది ఫేస్ చిన్నగుంటదన్న. ఆ కొమ్ము సైజ్ అనేది ఇగ చాలా పెద్దగుంటాయి. ఫేస్ ఇట్లా కొంచెం గుద్దినట్టుంటది. తర్వాత హంప్ అనేది కంపల్సరీ దీంట్లో. ఇగ లెంత్ అనేది దాని డిజైన్ బట్టి ఉంటది. ఇప్పుడు ఒరిజినల్ బ్రీడ్ అంటే దీని మీద ఇది బెటర్ అంట. ఇది బెటర్ అంట. అంటే దేనికదే బెటర్ ఉంటది. బట్ మనకున్న దాంట్లలో బెటర్ క్వాలిటీ అంటే ఇది ఒక ఫస్ట్ లాక్టేషన్‌ది ఇది. దాని యొక్క ఫేస్ చూడండి. కింద మధ్యలో 2 కొమ్ముల మధ్యల షార్ట్ ఉంటది ఇట్లా. కొమ్ములు హెవీగా ఉంటాయి. ఇప్పుడు దీని యొక్క అడ్డర్ సైజ్ వేరు. దీని యొక్క అడ్డర్ సైజ్ వేరు. మిల్కింగ్‌లో ఇది ఉంది ఫస్ట్ లాక్టేషన్‌ది. ఇక దీని కొమ్ము సైజ్ వేరు. ఒరిజినల్ బ్రీడ్ అంటే మీకు కొమ్ములలో తెలిసిపోతదన్న. ఆల్రెడీ అవగాహన ఉన్నోళ్ళకు ఫేస్ చిన్నగుంటది. కొమ్ములు హైట్ ఉంటాయి. దాని యొక్క డీఎన్ఏ మంచిగుండాలి. ఫస్ట్ థింగ్. డీఎన్ఏ మంచిగుండి నువ్వు దానికి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ మంచిగిస్తూ పాలివ్వాలి. దాని దూడని బాగా జూసుకోవాలి. ఇవన్నీ జూసుకున్నప్పుడు నాకైతే లాభమనే అనుకుంటాను. ఇప్పుడు మనం ఏం జేస్తామంటే మనకున్న కల్చర్ ఏంటంటే ఆవొచ్చినెమ్మటే బకెట్ పెడితే పాలివ్వాలి. ఇప్పుడు ఎట్లా మన సింప్టమ్స్ ఏంటుంటదంటే ఇప్పుడు మనం ఒక దగ్గర వర్క్ చేస్తామన్న. చిన్న ఈ లాజిక్ చాలా మంది ఇది మిస్ అవుతారు. అన్న ఇప్పుడు నా దగ్గర పూటకు 10 లీటర్లు ఇచ్చిన ఆవు జస్ట్ ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్ చేంజ్ అయితే అక్కడ కూడా అవసరం లేదు. అక్కడ 10 లీటర్లు ఇచ్చిన ఆవుని తీసుకెళ్ళి ఆ ప్లేస్‌లో ఏస్తే తగ్గిస్తది. ఏ దేశీయ ఆవైనా తగ్గిస్తది. జెర్సీ హెచ్ఎఫ్‌ల గురించి నాకు తెలవదు గానీ, అక్కడ పండుకున్న ఆవుని తీసుకెళ్ళి ఆ ప్లేస్‌లో ఏస్తే తగ్గిస్తది. ఎందుకు తగ్గిస్తదంటే, ఇక్కడ దానికి ఏడ పండుకోవాలో, ఏ ప్లేస్‌లో పండుకోవాలో దానికి ఒక కంఫర్ట్ జోన్ ఉంటది. ఎట్లా మేయాలి ఏందని ఒక కంఫర్ట్ సిస్టమ్‌కి అలవాటయిపోతది. అప్పుడు దానికి ఏమైతదంటే, ఆ ప్లేస్‌లో ఎట్లా ఉండాలనేది దానికి అర్థమైనప్పుడు, ఇంకో ప్లేస్‌లో ఏసినప్పుడు పక్క ఆవు పొడుస్తుంటది. ఈ పక్క ఆవు పొడుస్తుంటది. దాన్ని తిననీకి రాదు, వాటర్ తాగనీకి రాదు, పండుకునేకి ప్లేస్ డిజైన్ చేసుకోనీకి రాదు. సో, అప్పుడు పాలు తగ్గుతది. అప్పుడు కూడా పాలు తగ్గుతది. ఇప్పుడు మన దగ్గర ఆవులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక ఆవు ఉంది మా దగ్గర. ప్లేస్ మారితే 1 డే పాలివ్వదు. అక్కడుందది. చూపిస్తా. దానికి ప్లేస్ మారిందనుకో 1 డే పాలివ్వదు. అది ఎప్పుడు ఒకవేళ ఫస్ట్ దూడ డెలివరీ అయినప్పుడు అప్పుడు పెద్ద ఎఫెక్ట్ ఇయ్యదు. పాలు తక్కువిస్తది గానీ, ఎప్పుడైతే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినాక దాని ప్లేస్ మారినామనుకో పాలివ్వదు. సో, నాకు చాలా వరకేందంటే, నాకు ఆవంటే ఏందో తెలవదు. గిర్రావు కావాలని పోయాను. ఆడ వరుసగా ఉన్నాయి. ఇది ప్రెగ్నెంట్ ఉన్నది. ఒక 1 మంత్, 1 మంత్, 1 ½ మంత్‌లో డెలివరీ అయితదని జెప్పిర్రు. కానీ దాన్ని 55,000కి తీసుకున్నాను. తీసుకున్న 25 రోజులకు డెలివరీ అయింది. ఇది ఫస్టు. ఇది యాక్చువల్‌గా గిర్ కాంక్రీజ్ క్రాస్ బ్రీడ్. ఒరిజినల్ బ్రీడ్ గిర్ గాదు, అటు కాంక్రీజ్ గాదు. బట్ మనకు స్టార్టింగ్‌లో ఏందంటే, ఇగ ఇదే గిర్ అనుకోని తీసుకున్నాం. తర్వాత సరే కాంక్రీజు దీని కొమ్ములేదో బావున్నాయి. ఇదేదో సినిమాలో ఏదో జూసినట్టు వెరైటీగా ఉన్నదని దీనిష్టం. ఇది గూడా నాకప్పుడు బ్రీడ్ అంటే ఏందో తెలవదు. వాస్తవానికి బ్రీడ్ అని కొన్నదేం లేదు. ఆవు డిఫరెంట్‌గుంది. అంటే ఇక్కడ మన సౌత్‌లో డిఫరెంట్ ఆవులు. మిల్క్‌లో మనకు మాత్రము పర్ డే వచ్చేసి ఇప్పుడు 14, 15 లీటర్స్ ఇచ్చిందన్న మనకు. కాంక్రీజ్‌లో టాపు. మార్నింగ్ దీని హడ్డర్ గూడా డెలివరీ అయినప్పుడు 2 కళ్ళు జలుకోవచ్చు. చాలా పెద్ద సైజులో వస్తదనమాట. ఇంకొకటి ఫస్ట్ ఒకసారి ఇది 2 దూడలేసిందనమాట. 2 దూడలు ఒకటేసారి ట్విన్స్ ఇచ్చింది. అప్పుడు నేను తీసుకున్న ముందు దాని దూడలు వాళ్ళుంచుకున్నారు. ట్విన్స్ పెడితే నాకిది ఇచ్చేశారు. ఆ ట్విన్స్ పెట్టినప్పుడు ఆ టైంలో గూడా చాలా అగ్రెసివ్‌గా ఉండేది. ఇప్పుడు ఆ దూడ భవాని అని ఆడ నిలబడ్డ హెవీ సైజు. ఆ దూడ పుట్టినప్పుడు మమ్మల్ని పొడిచింది. దగ్గరికి కూడా రానివ్వలే. ఇప్పుడు చాలా కూల్. చిన్న పిల్లోడు గూడా పోయి మీద పడుకుంటాడు దీన్ని. ఇప్పుడు ఆ పిల్లలు గూడా ఆడుకుంటారు దీన్ననమాట. అట్లాంటి బిహేవియర్ ఇవి ఎందుకంటే నేను ఇందాక చెప్పానుగా. నమ్మితే ప్రాణమైన ఇస్తాయి. నమ్మకపోతే మన ప్రాణమైనది ఇస్తాయి. రెండిటికి సిద్ధం. నీకు ప్రాణమైన ఇస్తా, నీ ప్రాణమైనది ఇస్తా. 2 రకాలుగా ఉంటాయి. మెంటల్‌గా వీటిని డిస్టర్బ్ చేయకూడదన్న. వీటి క్యారెక్టర్ కంప్లీట్‌గా అర్థమైందనుకో ఆటోమేటిక్‌గా మననే అర్థం చేసుకుంటాం. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఎవరైనా డాక్టర్ వచ్చి వీటి దగ్గర టచ్ కూడా చేయలేడు కాంక్రీజ్‌లో. మనమే ఏసుకోవాలి ఏదైనా ఉంటే ఇంజెక్షన్. అంత సెన్సిటివ్ ఉంటాయి. కాంక్రీజ్ అంత హైలైట్. ఇప్పుడు దీని బ్రీడ్ క్వాలిటీ అన్నారు గదా! ఒక్కోసారి దీని హెడ్ స్టైల్ చూడండి. 100% బ్రీడ్ అంటే ఇట్లా ఉంటది. నేనొక 2 ఫార్మ్‌లు స్టార్ట్ చేయాలని నా కాన్సెప్ట్ అన్న. ఒకటి కాంక్రీజ్ ఫార్మ్ సెపరేటు, గిర్ ఫార్మ్ సెపరేటు. బ్రీడింగ్. మనం బ్రీడింగ్ చేసేటప్పుడు ఏంటన్నా ఒక 3 బుల్స్ మెయింటైన్ చేయాలి. ఇన్ బ్రీడింగ్ కాకూడదు అనంటే. 3 బుల్స్ కంపల్సరీ ఉండాలి. నీ దొడ్లో పుట్టినయి 2 ఉన్నా ఒకటి బయట బుల్ ఉండాలి. ఎక్కడ ఏ దానికి టచ్ కాకూడదు. సో, అట్లా నువ్వు బ్రీడింగ్ చేయాలంటే 3 బుల్స్ ఉండాలి. 3 బుల్స్ ఉండాలంటే
మినిమమ్ 30-40 కౌస్ మెయింటైన్ చేస్తేనే మనకు వర్కౌట్ అవుతుంది. అప్పుడు నువ్వు ఏ బ్రీడ్ అయినా మెయింటైన్ చేయన్న. ఒక బ్రీడ్‌కి ఇంకొక బ్రీడ్‌కి ఇన్‌బ్రీడింగ్ కాకూడదంటే ప్రతి డైరీలో 3 బుల్స్ ఉండాలి. 10 ఆవులకు పెట్టిన కాస్ట్‌లో సగం కాస్ట్ అన్న ఎద్దుని పెట్టి కొనాలి. మెయిన్ డిజైన్ చేసేది డైరీ ఫార్మ్ మొత్తం డిజైన్ చేసేది ఒక ఎద్దే. ఆ నంది గనక ఆ ఎద్దు ఎద్దు అంటారు కొంతమంది వాడుక భాషలో, కొంతమంది కోడెదూడ అంటారు, కొంతమంది బుల్ అంటారు, కొంతమంది అనేది నంది అని అంటారు. సో, అది ఒక్కొక్క అంటే మనం ఆ టైంకి వాడిన భాషను బట్టి అది ఉంటది. ఎందుకంటే ఇది గూడా ఒక సమస్య. మన వీడియోలలో ఒకసారి అనుకున్నారు. ఒక బుల్ అంటారేంది? ఒక నంది అంటారేంది? ఒకరు కోడె అంటారేంది అనంటే, సందర్భాన్ని బట్టి మనం వాడే భాషను బట్టి. ఇప్పుడు మా సైడ్ యాక్చువల్‌గా మా మా అది ఇబ్రహీంపట్నం నుంచి కొంచెం ముందుకెళ్తే కోడెదూడలు అంటాం. కానీ నేను ఇక్కడ నేను డైరీ కల్చర్‌లో బుల్స్ అంటాం. అయితే ఇప్పుడు నిలబడ్డది గదా! అది ఫస్ట్ లాక్టేషన్. దా దాని ఫస్ట్ లాక్టేషన్‌ది. దాని సైజ్ జూడండి. ఇంతవరకు డెలివరీ గాలేదు. 3 ఇయర్స్ గూడా కంప్లీట్ గాలే ఇంకా. దీని బాడీ పర్ఫెక్ట్ గాని, సెలక్షన్ విషయానికొచ్చే దాని బాడీ పర్ఫెక్షన్ బావుండాలి. దాని ఎదుగుదల బావుండాలి. దాని ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండాలి. ఇవన్నీ కలిసినప్పుడే ఓన్లీ బ్రీడ్ ఇయ్యాల రేపు ఏం చేయందంటే ఓన్లీ హెడ్ ఉన్నంత మాత్రాన బ్రీడ్ అంటే అది 100% బ్రీడ్ కాదు. సో, దాని కొన్ని కొలమానాలుంటాయి. ఆ కొలమానాలకు తగినంత ఉన్నప్పుడే బ్రీడ్ అది.